is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class Mathematics chapter number 2, Linear Equations in One Variable. ఓకే, ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ ఈక్వేషన్స్ గురించి మీరు ఆల్రెడీ డిస్కస్ చేస్తుంటారు ఇంత ముందు క్లాసెస్లలో. ఒకసారి చెప్తాను. ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ మీన్స్ అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ని యూజ్ చేసి వేరియబుల్స్ అంటే స్మాల్ లెటర్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా నాన్న, స్మాల్ లెటర్ ఆల్ఫాబెట్స్ ఈ స్మాల్ లెటర్ ఆల్ఫాబెట్స్లని యూజ్ చేస్తూ ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్లని ఈ స్మాల్ లెటర్ ఆల్ఫాబెట్స్లని యూజ్ చేస్తూ ఈక్వేషన్స్ని కానీ ఎక్స్ప్రెషన్స్లని కానీ ఫామ్ చేసుకుంటారు. ఈక్వేషన్ అంటే =0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా x + 2y = 0 ఉందనుకోండి, 0 = 0 ఉంది అంటే ఈక్వేషన్ అంటారు. x + 2y ఇలా ఉందనుకోండి, దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకేనా? ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి తేడా తెలిసిందమ్మా. =0 అంటే ఈక్వేషన్ అంటారు, అంటే ఏం లేకుండా మామూలుగా ఉందనుకోండి దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సి లీనియర్ ఈక్వేషన్స్ అన్నారు కదన్నా. లీనియర్ అంటే ఏం లేదు, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, మనం ఇప్పుడు దేంట్లోకి వచ్చేద్దాము, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేద్దాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ కానివి ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఈక్వేషన్స్కి ఎగ్జాంపుల్, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్కి ఎగ్జాంపుల్. ఈక్వల్ సైన్ ఉంటే ఈక్వేషన్ అంటారు, ఇది లేదనుకోండి ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, ఇది బాగా తెలుసుకోవాలి. నెక్స్ట్, వేరియబుల్ మీద అంటే ఏం లేదనుకోండి, దాని నెత్తి మీద 1 ఉంది అని దాని మీనింగ్. ఓకే, ఏం లేదంటే 1 ఉన్నట్లు. అంటే పవర్ అనేది, డిగ్రీ అనేది, పవర్ అనేది 1 ఉందనుకోండి, దాన్ని ఎక్స్ప్రెషన్ని, ఆ ఎక్స్ప్రెషన్ని లీనియర్. ఓకే, అర్థమవుతుందా? లీనియర్ అని అంటారు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఈక్వేషన్ ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ అంటాం. =0 అలా ఏదో ఒకటి, =5 కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైనా ఉండొచ్చు. ఓకే, మనకేం ఉండాలి ఇక్కడ, డిగ్రీ అనేది, పవర్ అనేది, దీని యొక్క హైయెస్ట్ పవర్ ఏముండాలి, ఇక్కడ ఉంది చూడండి, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ అపేరింగ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ 1. దట్ ఈస్ కాల్డ్ దట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఎక్స్ప్రెషన్స్ ఇవి, ఎందుకంటే = లేదు కాబట్టి ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఓకే, సి ఇప్పుడు ఇవి చూద్దాం. స్క్వేర్ ఉందా ఇక్కడ, పవర్ ఇక్కడ కూడా, ఇక్కడైతే 1 ఉంది, బట్ ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అయితే 2 ఉంది, దీంట్లో హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది. సో ఇవి లీనియర్ ఎక్స్ప్రెషన్స్ అయితే కాదు, ఎందుకంటే పవర్ 1 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఎస్, ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. 2x - 3 = 7. ఓకే, ఇక్కడ 2 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. x అనేది వేరియబుల్ కదమ్మా, వేరియబుల్ పక్కన ఎవరైతే ఉన్నారో దాన్ని కోఎఫిషియంట్ అని అంటాం. సో xని వేరియబుల్ అంటాము, = ఉంది కాబట్టి ఈక్వాలిటీ, ఈ మొత్తాన్ని ఈక్వేషన్ అంటాం. ఓకే, నార్మల్గా వీటిలోనే వచ్చేసి కాన్స్టెంట్ అని అంటాం. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. In an equation, the values of the expression on the LHS and RHS are equal. This happens to be true only for certain values of the variable. These values are the solution of the equation. ఏం లేదన్నా, వాళ్ళు LHS RHS ఇచ్చింటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము x ప్లేస్లో ఎంతో అంత వాల్యూని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఇప్పుడు ఇక్కడ x ప్లేస్లో నేను ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, 5 సబ్స్టిట్యూట్ చేయమన్నారు. సో 2 × 5 - 3 ఎంత వస్తుందమ్మా, 10 - 3 అంటే 7 వస్తుంది. LHS 7 అయింది. సో RHS ఏముంది, మళ్ళీ ఇక్కడ 7 అవుతుంది. నెక్స్ట్ RHS కూడా 7 అయింది అనుకోండి, LHS = RHS అయింది అని దాని మీనింగ్. అంతే కదా.
LHS 7 RHS 7 అయింది అనుకోండి. సో x ఈక్వల్ టు 5 అనే నెంబర్ మనకి ఈక్వల్ అయినట్టు చేసింది కాబట్టి దీన్ని సొల్యూషన్ అంటాం. ఓకేనా. 2x - 3 = 7 ఉంది కదా. ఇది RHS, ఇది LHS. LHS వాల్యూ 7 వచ్చింది, RHS వాల్యూ కూడా 7 ఉంది కాబట్టి సో 5x = 5 అనేది సొల్యూషన్ అయ్యింది అని దాని మీనింగ్. ఓకే. సో ఇట్లా మనము కొన్ని ప్రాబ్లమ్స్లని అంటే ఎక్సర్సైజ్ 2.1లో ఉన్న ప్రాబ్లమ్స్లని బ్యాలెన్సింగ్ చేసుకుంటా. 2.2 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సాల్వింగ్ ఈక్వేషన్స్ విచ్ హ్యావ్ లీనియర్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ వన్ సైడ్ అండ్ నెంబర్స్ ఆన్ ది అదర్ సైడ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. 2x అంటే లీనియర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఇంకొక సైడు నెంబర్ ఇచ్చారు. వీటిని బ్యాలెన్స్ చేయండి, ఈక్వేషన్ని సాల్వ్ చేయండి అని అంటున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ 3 అనేది మైనస్లలో ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ టర్మే లేకుండా చేసేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది ఎక్స్ని, సో డివైడ్ చేయాలి అని. సో ఇది సొల్యూషన్ అవుతుంది. ఈ విధంగా మనము 2.1ని సాల్వ్ చేయాలంట. ఓకేనా. అలా అన్నా చేయండి, లేకపోతే ట్రాన్స్పోజింగ్ మెథడ్ అన్నా యూజ్ చేసి చేయండి అని అంటున్నారు. చూద్దామా. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మెథడ్స్లని యూజ్ చేసి 2.1 ఎక్సర్సైజ్ని డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.